ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ప్రముఖ సంస్థ అయినటువంటి విప్రో లిమిటెడ్ నుండి వచ్చేసి మనకి ఎలైట్ ప్రోగ్రామ్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. దీంట్లో మనకి టెలికామ్, ఆటోమోటివ్, ఎంబెడెడ్ అండ్ మనకి సెక్యూరిటీ, జావా ఫుల్ స్టాక్ ఇలా 2025 హైరింగ్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. సో విప్రో లిమిటెడ్ వాళ్ళు వచ్చేసి పాన్ ఇండియా ప్రాసెస్ కింద ఈ యొక్క ఓపెనింగ్స్ కోసం ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఆన్లైన్ ద్వారా అఫీషియల్గా రిజిస్ట్రేషన్ చేసుకొని సెలక్షన్ ప్రాసెస్ కోసం మీరు అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. మరిన్ని వివరాలు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీకు మెన్షన్ చేసి పెడతాను, అక్కడ కూడా చూడవచ్చు. గైస్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి. సో మనకి విప్రో సంస్థ నుండి ఎలైట్ కింద ఈ యొక్క టెలికామ్ అండ్ ఆటోమోటివ్, ఎంబెడెడ్ అండ్ సెక్యూరిటీ, జావా ఫుల్ స్టాక్ కింద ఈ యొక్క 2025 ఇయర్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఈ ఉద్యోగానికి 3.5 lakhs ఫర్ ఆనం తోటి ఫుల్ టైం జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇంజనీరింగ్, వెబ్ అండ్ సాఫ్ట్వేర్ కింద ఈ యొక్క ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ ఆటోమోటివ్కి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే మనం వర్క్ ఏం చేయాలంటే క్రియేట్ సాఫ్ట్వేర్ ఫర్ వేరియస్ ఆటోమోటివ్ సిస్టమ్స్ సచ్ యాస్ ఇన్ఫోటైన్మెంట్, నావిగేషన్, తర్వాత అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్ మీద వర్క్ చేయాలి. సో దానికి సంబంధించిన కంప్లీట్ ఆటోమోటివ్ సంబంధించిన డిస్క్రిప్షన్ వీడియో కింద డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సో వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను సింపుల్ వేలోనే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. తర్వాత ఎంబెడెడ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే మనము ఈ యొక్క రోల్కి జాయిన్ అయ్యి డిజైన్, డెవలప్మెంట్, ప్రొడక్ట్ వాలిడేషన్ అండ్ సెంటెన్స్ యొక్క ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ అండ్ నెక్స్ట్ జనరేషన్ ప్రొడక్ట్స్ మీద మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఎవరైతే మినిమం 10th to గ్రాడ్యుయేషన్ వరకు మినిమం 60% మార్క్స్ తోటి పాస్ అవుట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే 10th, 12th, డిప్లొమా కావచ్చు, ఇంటర్, గ్రాడ్యుయేషన్లో మీకు 60% మార్కులతోటి పాస్ అవుట్ అయిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అది కూడా ఎవరైతే ఓపెన్ స్కూల్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో 10th, 12th పాస్ అవుట్ అయిన వాళ్ళు కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఇయర్ ఆఫ్ పాసింగ్ విషయానికి వస్తే 2023-24లో పాస్ అయి ఉండాలి. సో 2022 కానీ 21 కానీ పాస్ అవుట్ అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే లేదు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే BE, BTech పాస్ అవుట్ అయిన వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఇస్తున్నారు. బ్రాంచ్ ఆఫ్ స్టడీ వచ్చేసి మెకానికల్, లేకపోతే ఇన్స్ట్రుమేషన్ ఆర్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్, లేకపోతే CSE ఆర్ ECE ఆర్ IT అండ్ సైబర్ సెక్యూరిటీ చేసిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మీకు ఆన్లైన్ అసెస్మెంట్ అయ్యే టైం వరకు 1 బ్యాక్లాగ్స్ ఉన్నా సరే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. దాంతోపాటు మీకు 8th సెమిస్టర్ ఫైనల్ సెమిస్టర్ వరకు అయితే క్లియర్ చేసుకోవాలి. మ్యాక్సిమం 3 years ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా సరే జాయిన్ అవ్వచ్చు. 10th నుండి గ్రాడ్యుయేషన్ గ్యాప్లో 3 years ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా సరే మీకు ఈ యొక్క ఆపర్చునిటీ ఉంటుంది. ఎటువంటి ఎడ్యుకేషన్ గ్యాప్ అయితే తర్వాత అయితే మ్యాక్సిమం ఉండకూడదు అనమాట. 4 years బీటెక్ అయితే 4 yearsలోనే బీటెక్ అనేది కూడా మీరు కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. 18 years ప్లస్ అయితే మీకు ఉండాలి. సో ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట. డిసిగ్నేషన్ వచ్చేసి మీకు ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం వీళ్ళు హైరింగ్ అయితే చేస్తున్నారు. ఎలైట్ కింద మనకి టెలికామ్, ఆటోమోటివ్, ఎంబెడెడ్, సెక్యూరిటీ, జావా ఫుల్ స్టాక్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. 3.5 lakhs ఫర్ ఆనం శాలరీ వస్తుంది. ఫ్లాట్ బోనస్ కింద ఫస్ట్ 6 monthలో మీకు జాయినింగ్ కింద 25,000 అయితే మీకు ఇక్కడ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులర్ ఇయర్లీ మనకి ఇంక్రిమెంట్స్ ఉంటాయి. మెర్జ్ మోరేసెస్ ఉంటుందన్నమాట. 18 monthsకి, 24 monthsకి, 36th monthకి. సర్వీస్ అగ్రిమెంట్ వచ్చేసి అప్లికేబుల్ 12 months పాటు పోస్ట్ ఆఫ్ జాయినింగ్ నుండి జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి ఫస్ట్ రౌండ్ మనకి ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. సెకండ్ రౌండ్ వచ్చేసి బిజినెస్ డిస్కషన్ ఉంటుంది. థర్డ్ రౌండ్ వచ్చేసి HR డిస్కషన్ అయితే ఉంటుంది. ఈ విధంగా ఈ కంపెనీలో ఉన్న జాబ్ డీటెయిల్స్ అనమాట. వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేసి పెడతాను, చూడగలరు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.